అప్పుడు మీ యొద్దకు వచ్చును. అంటే దేవుడి యొద్దకు రండి అంటే ఆయన మాట మీరు వినండి, అప్పుడు మీ మాట ఆయన వింటాడు. తర్వాత ఏమన్నాడు? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, రెండు మనసులు కలిగిన వారులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారా ఉన్నాడు? రెండు మనసులు గలవారులారా, రెండు మనసులు గలవారులారా. లోక మనసు, దేవుడి మనసు, ఈ రెండు మనసులు మీలో ఉన్నాయి. ఈ రెండు మనసులు గలవారులారా మీరు మీ యొక్క చేతులను శుభ్రం చేసుకోండి, మీ మనసులు పవిత్రపరచుకోండి అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్తానికి రెండు మనసులు ఉండకూడదు. ఏక హృదయము, ఏక మనసు, ఏక తాత్పర్యము. అర్థమవుతుందా? పరలోకానికి వెళ్తాను ఒక మనిషే ఉండాలి, ఆ మనసులో దేవుడు ఉండాలి, ఆ మనసులో దేవుడు యొక్క ఆజ్ఞలు ఉండాలి, ఆ మనసులో దేవుని యొక్క ఆలోచనలు ఉండాలి తప్ప రెండు మనసులు ఉండకూడదు. కూసేపు యేసు ప్రభు అంటాం, కూసేపు పక్కకి వెళ్ళి బూతులు తిడతాం. ఇది ఎన్ని మనసులు? ఎన్ని మనసులమ్మా? రెండు మనసులు. ఇది దీన్నే ద్విమనస్సు అన్నాడు, రెండు మనసులు అన్నాడు, ఉండకూడదు. ఇలాగ ఉండి నేను భక్తిపరుణ్ణి అని అనుకుంటే